హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, కుంభరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? కుంభరాశి వారు బోళాశంకరులు. వాళ్ళకి ఏంటంటే కోపం బుస్సుమని వస్తుంది, తగ్గిపోతుంది. శతభిష నక్షత్రం అందరికి వస్తుంది కదా, వీళ్ళని ఎంతసేపు అవతల వాళ్ళు పొగిడితే బ్రహ్మాండంగా పనులు చేసి పెడతారు. వీళ్ళని ఎదిరించామనుకో పనులు చేయరు. కాబట్టి కొంచెంసేపు చేయరు, మళ్ళీ తర్వాత చేసి పెడతారు. కాబట్టి ఉగ్రంగా ఉంటుంది. వీళ్ళు కొంచెం సెల్ఫిష్గా ఉంటారు అంటారు కుంభరాశి శనికి. కాబట్టి ఇంట్రోవర్ట్ ఎక్కువ వీళ్ళు, అంటే లోపల ఆలోచించుకుంటారు. బయటికి చూస్తే తెలివి తక్కువ వాళ్ళేమో అనుకుంటాం, కానీ కాదు, లోపల తెలివి ఉంటుంది. అండ్ వేసేటటువంటి ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా వేస్తారు. అండ్ పని కూడా ఎక్కడా కూడా బద్దకించరు. అండ్ ఎప్పుడు చక పని చేస్తూనే ఉంటారు. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా భార్య ఉందనుకో అనుకూలత తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏదో రకంగా శని నక్షత్రాలు కదా, అందువలన వాళ్ళ కౌంటర్ పార్ట్స్ కానీ, వాళ్ళకి వచ్చేటటువంటి లైఫ్ పార్ట్నర్స్ కానీ, లేదా ఈ బిజినెస్ పార్ట్నర్స్ కానీ, వీళ్ళు ఎవరైనా సరే తలపోటు ఇచ్చేటటువంటి వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళకంటే పై ఆఫీసర్స్ వల్ల వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు, కానీ వీళ్ళకంటే కింద సబార్డినేట్స్ వల్ల విపరీతమైన తలపోటు వస్తుంది. పరమానందే శిష్యుల్లాగా అనమాట. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు వాళ్ళు. కాబట్టి దాంతో వీళ్ళు బీపీలు తెచ్చుకుంటారు. కాబట్టి వీళ్ళకి బీపీలు అనేటటువంటిది కామన్ డిజీజ్. యూరిక్ యాసిడ్ ఇన్ఫెక్షన్, యూరిక్ యాసిడ్ కూడా ప్రాబ్లం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వస్తుంది. ఇది శని ఆధిపత్యం ఉన్నటువంటి రాశి కాబట్టి దీనికి 8 లక్కీ నెంబరు. బ్లాక్ కలర్లో బట్టలు వేసుకొని వెళ్ళాలా, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని కనుక శనివారం నాడు కనుక వెళితే, ఉదయం 8 గంటలకు బయలుదేరి వెళితే వీళ్ళు అనుకున్నది గ్రాండ్ సక్సెస్. వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. తర్వాత బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పుష్కలంగా పాల్గొంటారు. అంటే వాళ్ళు కొంచెం అలవాటు పడాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఏమిటంటే బంధువుల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారన్నమాట. ఏ కుంభరాశి వాళ్ళు ఎవరన్నా చూసుకో, వాళ్ళు బంధువుల్ని స్నేహితుల్ని ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ 12 రాశుల్లోకెల్లా ఈ కుంభరాశి వాళ్ళని అదృష్ట రాశిగా మనం చెబుతాం. ఎందుకంటే కుంభరాశికి ధనస్థానము లాభస్థానము కూడా గురుడై ఉన్నాడు. అంటే ధనం ఎప్పుడూ కూడా వీళ్ళకి లోటు ఉండదు కుంభరాశి వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేదండి కుంభరాశి వాళ్ళకి అని అంటే తర్వాత వస్తుంది, ఏం పర్వాలేదు, కంగారు పడకూడదు. ఈ జన్మలో రాలేదండి అంటే నెక్స్ట్ జన్మలో వస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్గా నెక్స్ట్ జన్మలో వస్తాయని సర్దుకొని ఉండలేరు కదా, ఉండాలి. మరి ఇప్పుడు మనకి మనకు ఇప్పుడు ఈ జన్మ ఎత్తడానికి మనం లక్షల కోట్ల జన్మలు ఎత్తాం. దేవుణ్ణి మనం బ్రతిమాలి స్తోత్రాలు చదివి కుంకాలు వేసి పసుపులు వేసి మనం నైవేద్యాలు పెట్టి మంచి పేదవాళ్ళకి ఆళ్ళకి సేవలు చేసి అన్నీ చేస్తే దేవుడు ఏదో ఒక ఛాన్స్ ఇచ్చాడు మనకి, చేసుకోరా, నన్ను తెలుసుకొని. మరి మనం వచ్చిన తర్వాత మనం దేవుడిని తెలుసుకోవట్లేదు కదా, తెలుసుకోవాలి. అలా మనకి ఈ రోజు పని అవ్వలేదనుకో రేపు చేస్తామని మనం రేపు ట్రై చేస్తాం కూర్చోడానికి, రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి ధనం రాకపోతే నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ రాకపోతే నెక్స్ట్ జన్మలో వస్తాయి, ఏం కంగారు పడక్కర్లేదు. చాలా ఈజీగా చెప్పేస్తున్నారు నెక్స్ట్ జన్మలో వస్తాయని. అదే కదా, అనన్యాశ్చింతయంతో మాయే జనాః పర్యుపాసతే అని చెప్పేశాడు కృష్ణుడు. జాతస్య మరణం ధ్రువం. ఏం కంగారు పడకండి, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. నన్ను తలుచుకొని ఉండండి, నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడిని చక్కగా తలుచుకుని అలా ఉంటే నెక్స్ట్ జన్మలో ఆయన ఎవరికి హాని చేయడు, ఎవరికి లోటు చేయడు. ఈ జన్మలో కుంభరాశి వాళ్ళు ఎవరైనా పాపం మాకు డబ్బులు రావట్లేదని బాధపడేవాళ్ళు, వాళ్ళు ఏం కంగారు పడకలేదు. కృష్ణుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. కావాల్సి కృష్ణుడి చరిత్ర చూసుకోండి. మహాభారతంలో ఎవరిని మోసం చేయలేదు ఆయన. అందరు కుచేలుని, బెగ్గర్ని ఆయన ఫ్రెండ్షిప్లో కుబేరుని చేస్తాడు. అదే మన క్లాస్మేట్లు మనల్ని రాణిస్తాడు. మా క్లాస్మేట్ ఒకడు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. వాడికి
వాళ్ళ మా హెడ్ మాస్టర్ ఎంతో కష్టపడాడు. అసలు రైల్వే ఎంప్లాయీ కొడుకు కాదు, కానీ రైల్వే ఎంప్లాయీసే చదవాలి మా స్కూల్లో, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. కానీ ఆయన దయతలిచి ఇచ్చాడు, ఫోన్లేరా చదువుకుంటాడని, తండ్రి లేడని జాలిపడి. వాడు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ అయ్యి, మిగతా మా క్లాస్మేట్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడంట. ఎందుకు ఫోన్ ఎత్తాడు? లోన్లు ఇప్పించాల్సి వస్తుందేమో అడుగుతారని. అటువంటి కృతజ్ఞులు కూడా ఉంటారనమాట. కానీ కృష్ణుడు అలా చేయలే. మన క్లాస్మేట్ గాళ్ళు ఇలా ఉంటే, మా కృష్ణుడి క్లాస్మేట్ ఎవరు? కుచేరుడు. ఆయన కృష్ణుడు అటుకులు దొబ్బేసి తినేసాడు ఆయన అవతల. అయినప్పటికీ కూడా వాడిని చక్కగా కుచేలుడిని రా అని చెప్పి ఆయన కృష్ణుడు వెళ్ళి పాదాలు కడిగి తన అష్టభార్యల చేత పాదాలు కడిగిపిచ్చి ఆ కుచేలుడి యొక్క నీళ్లను తాను జగద్ధాత్రి అయినటువంటి ఆ స్వామి, జగన్నాథుడైనటువంటి ఆ స్వామి తల మీద వేసుకొని, గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చినటువంటి రత్న వైఢూర్య మాణిక్యాలని తీసుకోకుండా, నైవేద్యాలు తీసుకోకుండా, ఈ గర్భదరిద్రుడైనటువంటి ముక్కుపోయిన అటుకుల్ని ఇవ్వకపోయినా లాక్కొని తీసుకొని వాడికి సంపదలు ఇచ్చేశాడు. ఒక గుప్పిడి తినగానే వాడి ఇల్లంతా బంగారం అయిపోయింది. రెండో గుప్పిడి తినగానే రాజు లెవెల్లో అన్ని వాహనాలన్నీ వచ్చేసినాయి. మూడో గుప్పిడి కూడా తినేయబోతున్నాడు. రుక్మిణీదేవి పరుగెత్తుకొచ్చి శ్రీకృష్ణుడి చేయి పట్టేసుకుంటుంది. ఎందుకు పట్టుకున్నావంటే, నాయన నువ్వు 2 గుప్పిళ్ళు తినేసరికి మొత్తం నా దగ్గర ఉన్న డబ్బంతా ఆయనకి ఇచ్చేసాను, ఇక నువ్వు మూడో గుప్పిడి కూడా తినేస్తే నేను చీపురు పట్టుకుని ఆయన ఇంట్లో దాసి పని చేయాలి నాయన, ఆపు అంటుంది. అంటే అంత అనుగ్రహిస్తాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడి గ్యారంటీ ఉన్నాడు ఈ కుంభరాశి వాళ్ళకి. నో ప్రాబ్లం, అన్నీ సాల్వ్ అవుతాయి. బీ ఆప్టిమిస్టిక్గా ఉండడం కుంభరాశి వాళ్ళ గొప్ప లక్షణం. చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. చూశారు కదా మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.